రాగి పిండితో పుట్టు అండి. రాయలసీమ అండి? అవునండి. ఎక్కడ రాయలసీమలో? చిత్తూరు. చిత్తూరా? ఓకే. నేటివ్ చిత్తూరు. నేటివ్ చిత్తూరు. మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్? ఒకటే అపార్ట్మెంట్ ఉంటామండి. ఒకే అపార్ట్మెంట్ ఉంటుంది. సో నైబర్ అన్నమాట. అవునా? రాగి పిండితో పుట్టు నేను కావాల్సిన పదార్థాలు చెప్పండి. రాగి పుట్టు చేయడానికి కావలసిన పదార్థములు: మొలకెత్తిన రాగుల పిండి, బెల్లము, తురిమిన కొబ్బరి, జీడిపప్పు, బాదాం పొడి, ఇలాచి పౌడర్. సో రాగి పుట్టు తయారు చేద్దాం జయంతి గారు. రెడీ? రెడీ అండి. ముందుగా ఏం చేయాలి? రాగి పిండి తీసుకోవాలండి. సో ఇది ఏంటండి? ఎలా చేస్తారు ఈ రాగి పిండి? రాగులు ఒక రాత్రంతా బాగా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత బట్టలో కడితే మొలకలు వస్తుంది. 1 ఇంచి మొలకలు రావాలి. వచ్చిన తర్వాత బాగా డ్రై చేసి పొడి కొట్టాం. ఓకే. ఇంట్లోనే పొడి కొట్టారా? మిషన్. ఓకే. మిక్సీ కూడా వేసుకోవచ్చు, ఉన్నాయి కదా మిషన్. ఓకే. సో ఒక కప్పు రాగి పిండి ఇంట్లో తయారు చేసిన రాగి పిండి. ఇది కలిపే లోపు ఈ ఇడ్లీలు చేసే పాత్ర ఉంటుంది కదా, దీన్ని ఆవరి మీద ఉడకబెట్టాలన్నమాట. ఓకే. బాగుందండి ఇడ్లీలు చేసే పాత్ర మీది. ఈ పాత్ర బాగుందా? ఇది చాలా పురాతనమైన పాత్ర. అవునండి. ఎంతకాలం, ఎంత ఏజ్ ఉందో దీనికి? చాలా 30 years ఉంటుంది. ఓ మై గాడ్. గిన్నె చూస్తేనే తెలిసిపోతుంది. దీన్ని ఎలా కలుపుకోవాలంటే కొద్దిగా వాటర్ వేస్తూ ఈ వాటర్ పిండికి పట్టాలి అంతే. ఉండలు అవ్వకూడదు. అట్లా చాలా కొద్దిగా. మరి మెత్తటి పిండిలా తయారు చేసిన పని లేదు. కొద్దిగా అంటే మనం వేసే వాటర్ పిండికి తడిపినట్టు ఉండాలి, కానీ మళ్ళీ ఆ పిండి ఉండలా అవ్వద్దు అనమాట. కొద్దిగా వాటర్ వేస్తూ పిండి అంతా తడి చేయాలి. అట్లా. ఎక్కడ నేర్చుకున్నారండి రాగి పుట్టు? ఇది చాలా చేస్తారండి రాయలసీమలో, చాలా ఫేమస్. బియ్యం పిండితో కూడా చేస్తారు ఈ పుట్టుని. ఈ రాగి పిండి కూడా చిన్న పిల్లలు అందరూ తినచ్చు. రాగులో చాలా ఐరన్ ఉంటుంది కదా, చాలా హెల్తీ ఫుడ్, తేలిగ్గా జీర్ణం అవుతుంది, ఆయిల్ పడదు, ఆవిరిలో ఉడుకుతుంది. ఇవన్నీ దీనికి ఇది నేను నేర్చుకోవడం మా చెల్లెల దగ్గర అండి. మా చెల్లెలు పాండిచ్చేరిలో ఉంటుంది, అక్కడ ఎక్కువ అనమాట. తను ఎప్పుడో మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తే బాగుంది అని అప్పటి నుంచి నేను చేస్తున్నాను. ఇవి నీళ్ళు మసలినట్టున్నాయి. మసల్ని అండి, మసలుతూ ఉన్నప్పుడు పెట్టాలి ఇవి. చాలాసేపు కలుపుతున్నారే అంటే పొడిగా ఉండాలి కదా, కొద్దిగా ఎక్కువసారి ఎక్కువ వేసేస్తే చూడండి. ఇప్పుడు అంటే రొట్టె పిండిలా కలుపుకోవద్దు కదా, దానికి నీళ్లు పట్టాలి, కానీ ఇట్లా పొడిగా ఉండాలి. నీళ్లు కలిపారు కానీ ఇది పొడిగా ఉంది అంటే దానికి వాటర్ పట్టించారు అంతే. ఎందుకంటే ఈ ఆవిరికి దీంట్లో ఉన్న వాటర్ కి కలిపి ఉడుకుతుంది. నీళ్ళు మసులుతుంది కదా, కొద్దిగా మంట తగ్గిద్దామండి. 5 నిమిషాలు అయింటుందండి. చూద్దామా? ఎలా ఉందండి? అవునవును, కొంచెం ఉడికినట్టు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దానికి మళ్ళీ తడి చేసి మళ్ళీ ఒకసారి ఇట్లా ఉడికించాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్డ్ అయి ఉంటుంది అది. చూడండి, ఇప్పుడు దానికి తేడా తెలుస్తుంది. పిండి కొంది, ఇప్పుడు లేదు. మళ్ళీ ఇంకొకసారి అంటే ఈ సరిపోద్ది, కానీ ఇంకొకసారి వేస్తే కొంచెం పూర్తిగా ఉడికినట్టుగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. మొత్తానికి కిచెన్ క్వీన్ టైటిల్ కి బాగా ప్లాన్ చేశారు. అట్లా ఏం లేదండి, చాలా. హేమ గారు మీరు అంటున్నారు, మీరు అనట్లేదు జయతి గారు. అంతే. చూడండి, ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, దీని ఇంకొక ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇంకే దాని మీద ఇప్పుడు మీద ఇది ఇంకా తడిగా అయింది. ఇంకా తడిగా అయింది, కొంచెం ఉండలుగా చక్కగా. అంటే ఇలా ముట్టుకుంటే అది పచ్చి ఫీల్ కలుగుతుంది మనకి, ఇంతకుముందు అలా లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఇంకొక 5 నిమిషాలు ఇది ఉడికిందంటే సరిపోతుంది. జయతి గారు ఏంటి పరిస్థితి? అయిపోయిందండి, ఊగిపోతుంది. లేదండి, ఉడికిపోయిందండి. రాయలసీమ గిన్నె కాబట్టి ఊరుతుందేమో. ఉండొచ్చు, పట్టుకుందంటారా మంటకి? మంట ఆఫ్ చేసేసేయండి, చేయండి, ఇంకేం అవసరం లేదు, ఆఫ్ చేసి. అందులో అరుంధతి దూరినట్టు ఇలా ఊగుతుంది చూడండి. రాయలసీమ పవర్ గిన్నెకి కూడా ఉంది బాబాయ్. చూద్దాం అసలు వేడిది ఎలా పట్టుకుంటున్నారు చూడండి. మేము ఆయనకైతే చేతులు బొబ్బలు వచ్చేస్తాయి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏమేమి వేసారు? దీంట్లో వచ్చి జీడిపప్పు, బాదాము, ఇంకా పిస్తా వేసుకోవాలంటే ఇంకా చాలా అన్ని కూడా వేసుకోవచ్చు. అంటే పల్లీలు గిల్లీలు కూడా వేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ప్రస్తుతం మాత్రం జీడిపప్పు, బాదాం, పిస్తా ఉంది. ఓకే, 3 కలిపి సమపాలలో తీసుకున్నారు. కొద్దిగా ఇది ఇష్టం అండి, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. హెల్త్ కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తే వాళ్ళు ఏరకుండా దాంతో కలిసిపోతుంది, తింటారు కదా. కొబ్బరి తురుము
కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సరిపడా బెల్లము. సరిపడా బెల్లం. ఓకే. బెల్లం వేసుకుంటే మంచిది కదా, ఐరన్ ఉంటుంది కదా. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లమే రాగుకి బెల్లం తగిలితే టేస్ట్ ఎక్కువ వస్తుందండి చక్కెర కన్నా. ఇంకా బాగా పొడి చేసి రాగి పుట్టు తయారైందండి బాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. మా రాయలసీమ స్పెషల్. డెఫినెట్గా ఈ చెయ్యి ఎంత ఫాస్ట్ గా టక 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 చేసేసింది. ఎన్ని వంటలు వండిన చెయ్యి డెఫినెట్ గా అమృతంలా ఉంటుందని నాకు తెలుసు. మస్తు ఉందండి, వెరీ డిఫరెంట్ అండి, బ్రహ్మాండంగా ఉంది. అయితే మీకు డౌట్ వస్తుండొచ్చు, ఈ పిల్ల ఏది మింగినా బాగుందంటుంది ఏంటండి. నేను క్లారిటీ మేము ఎవరింటికి వెళ్ళినా, ముఖ్యంగా నేను వస్తున్నానని జెమినీ టెలివిజన్ షో అని వాళ్ళ ఇళ్లలో ది బెస్ట్ వంట, బాగా పొగడుతలు అందిన వంటని మాకు వండి చూపిస్తున్నారండి. అందుకే నేను కూడా బాగుంది శబాష్ అంటున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేశారనుకోండి, మీకు హెల్త్ బాగుంటుంది అండ్ పొగడుతలు కూడా వచ్చేస్తారు. పిల్లలు కూడా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, నాలాంటి పిల్లలు కూడా ఇష్టపడతారండి. సో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ లైక్ చేసేటువంటి ఈ రాగి పుట్టు, రాయలసీమ స్పెషల్ రాగి పుట్టు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం నేర్చుకోండి. రాగి పుట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పొడి, యాలకుల పొడి. రాగి పుట్టు తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని వేసి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ పిండిని తడి చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి తడి చేసిన రాగి పిండిని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించి మరొకసారి రాగి పిండిని తడి చేసుకుని మరోసారి ఉడికించాలి. ఇలా ఉడికిన రాగి పిండికి జీడిపప్పు, బాదాంల మిశ్రమం, పచ్చి కొబ్బరి తురుము, సరిపడా బెల్లం వేసి బాగా కలుపుకొని ఇలాచీల పొడిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని గార్నిష్ చేసుకుంటే రాగి పుట్టు రెడీ. ఓకే, సమోసాస్ రెడీ. సమోసా రెడీ, ఆయిల్ రెడీ. ఆయిల్లో వేస్తున్నానండి. ఇప్పుడు లోపల ఇంకొంచెం మెల్ట్ అవుతుంది కదా? మెల్ట్ అవుతుందండి అది.